ఆర్థిక నేరస్తుడంట. ఇప్పుడు ఆర్థిక నేరస్తుడు ఎవరైతారు? ఆర్థిక నేరస్తుడు ఎప్పుడు కూడా మనము ప్రభుత్వానికి ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, బ్యాంకులకు ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, ఎవరన్నా కానీ వ్యక్తిగతులకు ఏదైనా ఫ్రాడ్ చేస్తానో, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయితే ఆర్థిక నేరస్తుడు అవుతాడు. నాకు ఏం లేదు, అటువంటి ఆలోచన లేదు. నేను ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్ కడుతున్నా, సేల్స్ ట్యాక్స్ కరెక్ట్ కడుతున్నా. మరి మీరు ఎంత కడుతున్నారు నాకైతే తెలియదు. చూస్తాం, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ చూస్తాం ఒకసారి. ఏ బ్యాంకుకు నాకు ఇంతవరకు ఏ బ్యాంకు నుంచి ఏ నోటీస్ కూడా రాలేదు. మీకు ఏమేమి నోటీసులు వచ్చినాయి అది మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. ఇంకా నేను చెప్పడంలే, ఎందుకంటే ఏదో విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఉండే గౌరవంతో నేను అంత లోతుకు పోవడంలే. నేను ఏ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్తో నాకు ఎటువంటి సంబంధాలే లేవు. ఎట్లా ఆర్థిక నేరస్తున్నైతే? మీ విషయానికి వస్తే నేను చాలా ఉండేది చెప్పేది. అగైన్, విజయభాస్కర్ రెడ్డి గారి మీద గౌరవంతో నేను అంత లోతుకు పోవడంలే. ఎంతమంది ప్రైవేట్ వ్యక్తులకు మీరు డబ్బులు చేబుదులని చెప్పి తీసుకొని ఇవ్వలేదు అనేది ఇది పెద్ద చాలా కాంప్లికేటెడ్గా. మనమేం లోన్లో కూడా ఒక ఆడ గాంధీ సర్కిల్ కాడ కూర్చొని ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే చెప్తారన్నమాట. ఇది ఇంకా పెద్దగా మనం లోతుకు పోయి చేయాలి. ఎందుకంటే ఈ సంఘంలో నేను కూడా మెంబర్ ఉండా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా లోతుకు పోవడం ఎందుకంటే బాగుండదని. ఒక బయట వ్యక్తి వచ్చినాడనమాట వ్యాపారం చేయాలా అని. ఆ దెబ్బకు బయట వాళ్ళు ఎవరు రాకుండా పోయినారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు అందరు. సాక్షి నివాస్ లేఅవుట్ తెలుసు కదా అందరికీ. అక్కడ ఒరిజినల్ ప్రమోటరు, ఇంక నేను పేరు చెప్తే మీ అందరికి తెలుసు. ఈయన దగ్గర మీరు బెదిరించి 2012 సంవత్సరంలో ఆయన లేఅవుట్లో ఆ లేఅవుట్లో ఉన్న స్థలము తీసుకొని, ఆ స్థలం మీకు చాలా క్లోజ్గా ఉన్న అత్యంత సన్నిహితుడు ఒక అడ్వకేట్, ఈరోజు కూడా మీకు కూరగాయల మార్కెట్ సలహాల టైప్లోనే లీగల్ సలహాలు ఇచ్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడనమాట. ఇప్పుడు ఈ వ్యక్తులందరిది ఎట్లంటే వాళ్ళది పెట్టుబడి ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, సేల్స్ ట్యాక్స్ ఉండదు. ఊరికే సలహా, దాన్ని ఉచిత సలహా అంటారు అనమాట. ఉచిత సలహా ఇచ్చేతో చాలా మంది ఉంటారు జీవితంలో. దాన్ని స్వీకరిస్తామా లేదా అనేది మన విఘ్నతను బట్టి ఉంటుంది. ఈ ఉచిత సలహా వ్యక్తి ఒక ఆయన మీ దగ్గర ఉన్నాడు. ఆ ఉచిత సలహా కూడా ఎట్లాడితో మళ్ళీ లాస్ట్లో వస్తా, ఏది నామినేషన్ల గురించి. ఆ ఉచిత సలహా వ్యక్తి పేరు మీద మీరు రిజిస్ట్రేషన్ చేసి 2014 మీరు ఆలూరులో నిలబడినప్పుడు ఇదే ప్లాట్ను అమ్ముదామని చెప్పి చూస్తే అర్జెంటుగా కొనేవాళ్ళు లేకుంటే దాన్ని తీసుకొని పోయి తాకట్టు పెట్టి 2014 ఆ డబ్బులు తీసుకొని మీరు ఆలూరులో నిలబడి ఆ తర్వాత మీరు ఆ ఫైనల్గా ఆ ప్లాట్ అమ్మిన మాట వాస్తవమా కాదా? ఇది ఆర్థిక నేరం కాదా? ఇది చాలా మంచి పనే. ఫ్లైఓవర్ ఎందుకు పెరిగిందండి? ఎక్కడ మొదలైందో ఎవరు తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా ఎవరు తెలియదు. నేషనల్ హైవే మాకు తెలుసు, సోమయాలపల్లి సత్రం దగ్గర చిత్తూరు కర్నూలు రోడ్ మీద మొదలవుతుంది. ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ రోడ్డు డోన్ దగ్గర అది ఎండ్ అవుతుంది. ఇది జాతీయ రహదారి. అట్లా మీరు ఫ్లైఓవర్ ఎందుకు ఇక్కడ మొదలు పెట్టినారు, ఎక్కడకపోయినారు? ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఫ్లైఓవర్ ఎవరన్నా చూసింటారా? ఎందుకు పెరిగింది అంటే అది పోతూనే ఉంటుంది అనమాట. ఎందుకు అందరు తెలుసు డోన్లు ఎందుకు. పైగా మీరు గర్వంగా చెప్పుకుంటారు, దానికి చెప్పరు. కింద చాలా మంది అంగళ్ళు పెట్టుకున్నారు కదా అంటే చూడు, అట్లా కూడా చూద్దాం. కింద అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళతో ఎంతెంత వసూలైనాయండి అప్పట్లో? తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం వచ్చిన తర్వాత అంగడికి ఇంత వసూలు చేస్తే 2019లో బండ్లకు వసూలు చేస్తుంటే 2019లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరితైతే అడ్వాన్సులు తీసుకున్నారో అడ్వాన్సులు తీసుకున్న పెద్ద మనుషులు వాపస్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది ఆర్థిక నేరం కదా? షాప్ సిండికేట్లలో మీరు 60-40 చేసుకోలేదండి. ఇప్పుడు ఈ రోజు అంటే ఓపెన్గా మేమిద్దరం ఒకటే అంటున్నారు. అప్పుడు కనపడకుండా మేమిద్దరం, అప్పుడు కూడా మీరిద్దరు ఒకటే, కానీ కనపడకుండా 60-40 40-60 60-40 40-60 చేసుకునేది వాస్తవమా కాదా? డోన్ ప్రజలకు ఎవరు తెలీదా? మర్చిపోయినారని ఏమని అనుకుంటున్నారా? మీరు ఇవన్నీ మాట్లాడితే నేను గుర్తు చేయాల్సి వస్తుంది. చాలా ఆడికి అక్కడ ఇంటర్వ్యూ అయిన అన్నాడు, ఆర్థిక నేరస్తుడు అనేది పెద్ద మాట కదా అని అన్నాడు. ఆయన కూడా భయపడి కాదు, ఆశ్చర్యపోయి. అంటే అని బయట అంటున్నారు అంట. నేను కూడా ఎన్నో చెప్తా, ఇంకా ఎన్నో చెప్పగలుగుతా. నాదేం లేదు, బయట అంటున్నారు అంట. బాగుంటుంది అది చెప్పమంటారు, ఇంకా చాలా ఉన్నాయి.